అందరికీ నమస్కారం అండి. జయగురుదత్త ఎస్విఎస్ ఛానల్కి స్వాగతం సుస్వాగతం. మార్కండేయ పురాణ కథల్లో ఈ రోజున ఆడి బకా యుద్ధము నుండి విందాం. హరిశ్చంద్రుడు స్వర్గానికి వెళ్ళాక అతని పురోహితుడగు వశిష్ఠుడు తన తపస్సును ముగించుకుని రాజ్యానికి వచ్చాడు. విశ్వామిత్రుని వల్ల హరిశ్చంద్రునికి కలిగిన బాధలను విని చాలా కోపంతో సత్యసంధుడు, శాంతుడు, మత్సరరహితుడు అయిన హరిశ్చంద్రునికి నీచదశ కల్పించావు కనుక నీవు కొంగజలం ఎత్తుతావని వశిష్ఠుడు విశ్వామిత్రుణ్ణి శపించాడు. వశిష్ఠుని శాపాన్ని విని నీవు నన్ను శపించావు కనుక ఆడి అంటే బాతువై జన్మిస్తావని శపించాడు. ఈ విధంగా వారిద్దరూ శపించుకుని ఆడి బకా జన్మలు పొందారు. ఆడి 2000 యోజనాల పొడవుంది. ఆ పక్షులు రెండు తీవ్రమైన యుద్ధాన్ని ప్రారంభించాయి. ఆ పక్షుల రెక్కల నుండి వస్తున్న తీవ్రమైన గాలికి పర్వతాల మీద ఉన్న పక్షులు, వృక్షాలు కూడా కూలిపోవడం ప్రారంభించాయి. పర్వతాలు ఎగరడం ప్రారంభించాయి. ఆ సమయంలో సమస్త దేవతా పరివృతుడైన బ్రహ్మ అక్కడికి వచ్చి వారిలోని తామస గుణాన్ని హరించాడు. వెంటనే వారు వశిష్ఠ, విశ్వామిత్రులుగా మారిపోయారు. కుమార, వశిష్ఠ, విశ్వామిత్ర, మీలోని తామస ప్రవృత్తి ప్రభావం చేత ఈ విధంగా యుద్ధం చేస్తున్నారు. మీలోని క్రోధాన్ని విడిచిపెట్టండి. హరిశ్చంద్రునికి ఏమీ నష్టం జరగలేదు. ఆయన స్వర్గానికి చేరాడని బ్రహ్మ చెప్పిన మాటలు విని వశిష్ఠ, విశ్వామిత్రులు తమలోని అహంకారాన్ని విడిచిపెట్టి అన్యోన్యన ఆలింగనం చేసుకుని వారి ఆశ్రమానికి తిరిగి వెళ్ళిపోయారు. ఇప్పుడు దత్తాత్రేయ మహాత్మ్యం యొక్క వర్ణనను విందాం. పూర్వం ప్రతిష్టానం అనే నగరంలో కౌశికుడు అనే బ్రాహ్మణుడు ఉండేవాడు. అతడు పూర్వజనంలో చేసిన పాపం వల్ల కుష్ఠురోగంతో బాధపడుతూ ఉండేవాడు. ఒక రోజున కౌశికుడు తాను ఉదయం రాజమార్గంలో చూసిన వేశ్య ఇంటికి తీసుకువెళ్ళమని భార్యని బాధించసాగాడు. చేసేదేమీ లేక ఆమె భర్తను భుజాల మీదకి ఎక్కించుకుని ధనం తీసుకుని బయలుదేరింది. ఆకాశం మేఘామృతమై ఉంది. మెరుపుల కాంతిలో దారి చూసుకుంటూ నడుస్తుంది. రాజభటులు మాండవ్యముని దొంగ అని భ్రమించి శూలానికి గుచ్చి రాజమార్గానికి ప్రక్కగా ఉంచారు. ప్రయాణం చేస్తున్న కౌశికుని యొక్క కాళ్ళు మాండవ్యముని పాదాలకు తాకాయి. దాంతో మాండవ్యుడు కోపగించి సూర్యోదయం అవ్వగానే ప్రాణాలు విడుస్తాడని శపించాడు. కౌశికుని భార్య చాలా బాధపడి సూర్యోదయం అవ్వకుండగా ఉండుగా కానీ శపించింది. ఆమె శాప ప్రభావం వల్ల సూర్యుడు ఉదయించలేకపోవడంతో జగత్తంతా అంధకారమయమైనది. బ్రహ్మాది దేవతలందరూ అనసూయాదేవిని ప్రార్థించారు. ఆమె ప్రత్యక్షమయ్యి బ్రాహ్మణుని భార్యను ప్రసన్నం చేసుకోమని చెప్పింది. బ్రహ్మాది దేవతలు ఆమెను చేరి నీ భర్తకు ప్రాణాపాయం లేకుండా మేము చూస్తాం, నీవు సూర్యోదయం అయ్యేటట్లుగా కరుణించు అని ప్రార్థించారు. యథాప్రకారం సూర్యోదయం అయినది. బ్రాహ్మణ్యుడు వ్యాధి లేనివాడై సుఖంగా ఉన్నాడు. తల్లి, నీ వల్ల మేము సూర్యుణ్ణి చూడగలిగాం కనుక నీకు కావలసిన వరం కోరుకో అని బ్రహ్మాది దేవతలు అనసూయను ప్రార్థించారు. త్రిమూర్తులు నా కుమారుగా జన్మించినట్లు వరం ప్రసాదించమని అనసూయ దేవతలను ప్రార్థించింది. నీవు కోరిన ప్రకారం జరుగుతుందని చెప్పి దేవతలు అంతర్ధానమయ్యారు. తర్వాత కొంతకాలానికి బ్రహ్మరూపియగు చంద్రుడు అత్రి మహాముని వల్ల అనసూయకు జన్మించాడు. విష్ణువు దత్తాత్రేయుడుగా అనసూయకు జన్మించాడు. రుద్రాంశతో దూర్వాసుడు జన్మించాడు. దత్తాత్రేయుడు నీటిలో మునిగి 100 దివ్య సంవత్సరాలు తపస్సు చేశాడు. మునుకుమారులందరూ దత్తాత్రేయుని అందలి ప్రేమచే సరస్సు ఒడ్డునే తపస్సు చేస్తున్నారు. ఆ మునిపుత్రులను పంపించి వేయాలని భావించి దత్తాత్రేయుడు ఒక యువతిని వెంట పెట్టుకుని సరస్సు నుండి బయటకు వచ్చాడు.
ఆ స్త్రీని చూచి అయినా తాను యోగిని కానని భావించి మునుకుమారులు విడిచిపెడతారని దత్తాత్రేయుడు భావించాడు. అయినా మునుకుమారులు దత్తాత్రేయుని విడిచిపెట్టలేదు. మునికుమారులు దూరంగా వెళితే తాను యోగసిద్ధి పొందాలని దత్తాత్రేయుడు భావించాడు. వారందరికీ తనపై విరక్తి కలగాలని భావించి దత్తాత్రేయుడు ఆ స్త్రీతో కలిసి మద్యం సేవించాడు. గీతవాద్యాది రమణీ సంభోగంలో ఉన్న దత్తాత్రేయుల్లో ఏ విధమైన మార్పు రాకపోవడం గమనించి మునుకుమారులు మరింత ప్రేమగా ఆరాధించసాగారు. ఇప్పుడు కార్తవీర్యార్జుని యొక్క చరిత్రను విందాం. కార్తవీర్యార్జుని తండ్రి స్వర్గస్థుడైన తర్వాత మంత్రులు అతనికి పట్టాభిషేకం చేయాలని అనుకున్నారు. కానీ కార్తవీర్యార్జునుడు రాజ్య విముక్తుడై ఉన్నాడు. మంత్రులు ఏమీ చేయలేకపోతున్నారు. ఇంతలో గర్గ మహర్షి అక్కడికి వచ్చి నీకు చక్కగా రాజ్య పరిపాలన చేయాలని ఉన్నట్లయితే ముల్లోకాల్ని పాలించేవాడు మహాత్ముడు ఒక దత్తాత్రేయుని ఆరాధించు. ఆ మహర్షి నారాయణాంశ జన్మించాడు. ఆయన ఆరాధించి ఇంద్రుడు రాక్షసులను సంహరించాడు. అందువల్ల దత్తాత్రేయుని ఆరాధించి చక్కగా రాజ్య పరిపాలన చేయి అని గర్గ మహర్షి ఆశీర్వదించాడు. మహానుభావ, దేవతలు దత్తాత్రేయుని ఎందుకు ఆరాధించవలసి వచ్చింది అని కార్తవీర్యార్జునుడు అడగ్గా గర్గ మహర్షి విధంగా చెప్పాడు. పూర్వం దేవదానవులకు యుద్ధం జరుగుతున్న సమయంలో దానవులను జయించలేక దేవతలు బృహస్పతి దగ్గరకు వచ్చి దేవతల విజయానికి తగిన ఉపాయాన్ని చెప్పమని ప్రార్థించారు. దేవతలారా, తపోధనుడు మహానుభావుడు వగు దత్తాత్రేయుని భక్తితో సేవించండి అన్నాడు బృహస్పతి. దేవతలందరూ దత్తాత్రేయుని ఆశ్రమానికి వచ్చి శరణు కోరుకున్నారు. దేవతలారా, మీరు నన్ను శరణు వేడటం చాలా ఆనందంగా ఉంది. రాక్షసులను యుద్ధానికి పిలిచి వారిని నా ఆశ్రమానికి తీసుకురండి. నా దృష్టి వలన రాక్షసులందరూ నిర్వీర్యులవుతారు అని చెప్పి దత్తాత్రేయుడు దేవతల్ని పిలిపించాడు. మరునాడు దేవతలందరూ యుద్ధరంగం నుంచి పారిపోతూ ఉంటే రాక్షసులు తరుముతూ వచ్చారు. దేవతలు దత్తాత్రేయుని ఆశ్రమంలోనికి ప్రవేశించారు. రాక్షసులు కూడా దత్తాత్రేయుని ఆశ్రమంలోనికి ప్రవేశించి స్వామి ప్రక్కన ఉన్న లక్ష్మీదేవిని చూసి మోహితులయ్యారు. ఆమెను నెత్తి మీద పెట్టుకుని పారిపోతున్నారు. అది చూసి దేవతలందరూ కంగారు పడి దత్తాత్రేయుని ప్రార్థించగా, దేవతలారా, లక్ష్మీదేవిని శిరస్సు మీద ధరించి ఉన్నారు కనుక వారిని లక్ష్మి విడిచిపెడుతుంది. నా దృష్టి ప్రభావంతో రాక్షసులు తేజోవిహీన్యులయ్యారు. మీరు నిర్భయంగా వారిని సంహరించండి అని చెప్పి దత్తాత్రేయుడు దేవతలను పంపించాడు. తరువాత దేవతలు యుద్ధం చేసి రాక్షసులను సంహరించారు. ఈ విధంగా గర్గుడు దత్తాత్రేయుడి చరిత్రను కార్తవీర్యార్జునుడికి చెప్పగా ఆనందంతో దత్తాత్రేయుని ఆశ్రమానికి వెళ్ళి నమస్కరించాడు. దేవా, నీవు నా యందు ప్రసన్నుడివై అత్యుత్తమమైన బుద్ధిని, ఐశ్వర్యమును, శత్రువులను జయించే జ్ఞానాన్ని, 1000 బాహువులను, అవ్యాహత గమనాన్ని ప్రసాదించు అని కార్తవీర్యార్జునుడు ప్రార్థించగా, హే వత్స, నీవు ఏం కోరుకున్నావో అన్నీ నీకు ప్రసాదిస్తున్నానని దత్తాత్రేయుడు వరవిచ్చాడు. తర్వాత కార్తవీర్యార్జునునికి దత్తాత్రేయుడు స్వయంగా రాజ్యపట్టాభిషేకం చేశాడు. ఇప్పుడు మాదాలస చరిత్రను విందాం. పూర్వం సత్రాజిత్తు అని పేరుగల రాజు ఉండేవాడు. అతనికి ఋతుధ్వజుడు అనే కుమారుడున్నాడు. అతను తన తోటి పిల్లలతో ఆడుతూ పాడుతూ పాటలు పాడుతూ నాటకాలు చూస్తూ కాలాన్ని గడుపుతూ ఉండేవాడు. ఒక రోజున నాగలోకం నుండి అశ్వతరుడు అని నాగరాజు కుమారులిద్దరూ భూలోకంలోనికి వచ్చి బ్రాహ్మణ వేషం ధరించి ఋతుధ్వజునితో కలిసి ఆడుకోవటం మొదలుపెట్టారు. వారి మధ్య అధిక స్నేహం ఏర్పడింది. విడదీరాని అనుబంధం ఏర్పడింది. ఆ నాగబాలకులు రోజు పాతాళలోకం నుండి వచ్చి పగలంతా ఋతుధ్వజునితో గడిపి
రాత్రికి పాతాళ లోకానికి వెళ్ళిపోయేవారు. వారు నాగబాలకులన్న సంగతి ఋతుధ్వజునికి తెలియదు. ఈ విధంగా కొంతకాలం గడిచాక అశ్వతరుడు తన పిల్లల్ని పిలిచి, కుమారా, మీరు రోజు ఎక్కడికి వెళ్తున్నారు? పగలంతా కనబడడం లేదు అని అడిగాడు. ఆ నాగబాలకులు ఋతుధ్వజునితో తమకు ఏర్పడిన అనుబంధాన్ని గూర్చి తెలియచేశారు. నాయనా, బాగుంది. మీ మిత్రుని మనస్సు సంతోషపెట్టడానికి మీరేం చేస్తున్నారు? మిత్రుని సంతోషపెట్టేవాడు ధన్యులు. అపకారం చేసిన వాడి జీవితం వ్యర్థం. మిత్రునికి ప్రత్యుపకారం చేయని వాడి జీవితం వ్యర్థం. అందువల్ల మీరు మన రాజ్యంలో ఉన్న ధన ధాన్యాదుల్లో ఏం కావాలో అవి తీసుకుని మీ మిత్రునికి ఇవ్వండి అని అశ్వతరుడు రాజకుమారులకి బోధించాడు. తండ్రి, ఆ రాజకుమారునికి మేమేమి ఇవ్వగలం? ఆయన రాజ్యంలో అన్నీ ఉన్నాయి. మనం ఏమిచ్చి రాజకుమారుని సంతోషపెట్టలేం. కానీ రాజకుమారుడికి కోరిక ఉంది. ఆ కోరిక తీరాలంటే త్రిమూర్తుల అనుగ్రహం ఉండాలి అని నాగబాలకులు తండ్రికి విన్నవించుకున్నారు. మీ మిత్రుడు సాధించదలుచుకున్నది ఏమిటో చెప్పండి, మనం కూడా ప్రయత్నిద్దామని అశ్వతరుడు అనగానే ఆ బాలకులు ఋతుధ్వజుని యొక్క కథను ఈ విధంగా వివరించారు. ఇప్పుడు కువలయాశ్వ కథను విందాం. ఆ రాజకుమారుడు మాతో చెప్పిన సంఘటన ఒకటి మీకు చెబుతాను, జాగ్రత్తగా వినండి నాగబాలకులు అశ్వతరునికి ఈ విధంగా చెప్పారు. మా స్నేహితుడు ఋతుధ్వజుని తండ్రి పేరు సత్రజిత్తు. ఒక రోజున గాలవుడు అనే బ్రాహ్మణుడు సత్రజిత్ దగ్గరకు వచ్చి, రాజా, ఒక రాక్షసుడు అనేక రూపాలు ధరించి నా ఆశ్రమాన్ని నాశనం చేస్తున్నాడు. ఇటువంటి రాక్షసులను శపించగల శక్తి మా వంటి వారికి లేదు. రాజా, ఒకనాడు నేను ఆ రాక్షసుణ్ణి ఏమీ చేయలేక ఆకాశం వైపు చూస్తూ ఉండగా ఆకాశం నుండి అశ్వం క్రిందకు పడింది. ఈ గుర్రం ఏమాత్రం శ్రమ లేకుండా భూమండలం అంతా తిరిగి రాగలదు. సమస్త దిక్కులను పర్వతాలను దాటి భూమండలం ప్రదక్షిణ చేసి రాగలదు. ఈ గుర్రం కువలయం అనే పేరుతో ప్రఖ్యాతి పొందింది. ఋతుధ్వజుడు ఈ గుర్రాన్ని అధిరోహరించి రాక్షసులను సంహరించగలడు అని ఆకాశవాణి చెప్పింది. అందువలన రాజా, నీ కుమారుని పంపించి రాక్షస సంహారం చేయించు అని గాలవుడు సత్రజిత్తును ఆదేశించాడు. ఆ తర్వాత సత్రజిత్తు ఋతుధ్వజుని పిలిచి ఈ గాలవుని ఆశ్రమాన్ని రక్షించమని పంపించాడు. ఋతుధ్వజుడు గాలవుని ఆశ్రమాన్ని ప్రవేశించి వారి యాగాలకి విఘ్నం రాకుండా కాపాడుతున్నాడు. ఒక రోజున ఆశ్రమంలోని ఒక పంది లోపలికి ప్రవేశించింది. దాన్ని చూసి ఆశ్రమంలోని వారు కంగారు పడ్డారు. రాజకుమారుడు పందిని వెంటాడుతూ దాన్ని సంహరించడానికి బయలుదేరాడు. ఈ శూకరం క్రమంగా పాతాళలోకానికి చేరుకుంది. ఋతుధ్వజుడు ఆ పందిని వెంటాడుతూ పాతాళలోకానికి చేరుకున్నాడు. ఆ నగరంలో కంగారుగా పరిగెడుతున్న స్త్రీని చూశాడు. ఋతుధ్వజుడు ఆమెను వెంటాడి, ఎవరు నువ్వు? ఎందుకు కంగారుగా పరిగెడుతున్నావు అని అడిగాడు. ఆమె ఏమీ చెప్పకుండగా ఒక భవనంలోనికి ప్రవేశించింది. రాజకుమారుడు ఆమెను వెంటాడుతూ ఆ భవనంలోనికి ప్రవేశించాడు. అక్కడ సౌందర్యవతి అయిన మాదాలసను చూశాడు. ఆమె మన్మథాకారుడగు ఋతుధ్వజుని చూసి మోహం పొందింది. విశ్వావసువు అను గంధర్వుని కుమార్తెయగు మాదాలస నిన్ను వరించింది అని రాజకుమారునికి ఆమె చిలికెత్తే చెప్పింది. మాదాలస ఒక రోజున ఉద్యానవనంలో సంచరిస్తూ ఉండగా పాతాళకేతుడు అనే రాక్షసుడు తన మాయతో చీకటిని సృష్టించాడు. ఆ రాక్షసుడు మాదాలసను అపహరించుకొని పోయాడు. ఆమె ఆత్మహత్య చేసుకోబోగా సురభి అక్కడికి వచ్చి, భూలోకం నుంచి వచ్చిన ఒక రాజకుమారుడు వచ్చి నిన్ను రక్షించి ఈ రాక్షసుడిని సంహరిస్తాడని చెప్పింది. భూలోకం నుండి రాజకుమారుడు ఎప్పుడు వచ్చినా అని మా రాజకుమార్తె ఎదురు చూస్తుంది. ఈనాటికి మీరు వచ్చారు. మిమ్ములను చూసినంతనే మా చిలికెత్తే మోహించింది. వివాహం చేసుకోండి అని
మాదాలస చెలికెత్తయగు కుందల ఋతధ్వజునికి చెప్పింది. ఋతధ్వజుడు తన కథనంతా చెప్పి మాదాలసను వివాహం చేసుకోవడానికి అంగీకరించాడు. తండ్రిని అడిగి వివాహం చేసుకోమని కుందల చెప్పి కులగురువగు తుంబురుని స్మరించింది. తుంబురుడు మాదాలస కుందలను అందున్న అభిమానం చేత అక్కడ ప్రత్యక్షమయ్యాడు. తుంబురుడు సమిధలను కుశలను తీసుకుని అక్కడే అగ్నిని సృష్టించి వివాహం జరిపించాడు. వారిరువురు రాజధానికి చేరి సుఖంగా జీవిస్తున్నారు. ఈ విధంగా కొంతకాలం గడిచాక సత్రజిత్తు తన కుమారుని పిలిచి, నాయనా, బ్రాహ్మణులను రక్షించడానికి నువ్వు భూమండలంను సంచరించు. నీ దగ్గర ఉన్న గుర్రాన్నెక్కి ప్రతిరోజు భూమండలాన్ని సంచరిస్తూ సాయంకాలానికి ఇంటికి తిరిగిరా అని ఆజ్ఞాపించాడు. ఋతధ్వజుడు ప్రతిదినం ఉదయాన్నే భూమండల యాత్రకు బయలుదేరి సాయంకాలం తిరిగి వచ్చి మాదాలసతో సుఖ సంతోషాలతో గడిపేవాడు. ఆ రాజకుమారుడు ఈ విధంగా సంచరిస్తూ చుండగా ఒక రోజున పాతాళకేతును తమ్ముడగు తాళకేతువు యమునా తీరంలో ఆశ్రమము నిర్మించుకుని ముని రూపంలో నివసిస్తున్నాడు. ఋతధ్వజుడు భూమండలాన్ని సంచరిస్తూ అక్కడికి రాగానే, రాజకుమారా, ఒక యజ్ఞం చేయవలసి ఉంది, కానీ ఆ యజ్ఞం చేయడానికి తగిన ధనం నా దగ్గర లేదు. అందువలన నీ దగ్గరున్న ఆభరణాలు ఇచ్చినట్లయితే యజ్ఞం పరిసమాప్తి చేస్తాను. నా యజ్ఞం పూర్తయ్యే వరకు నీవు ఇక్కడే ఉండాలని ప్రార్థిస్తున్నానని కాలకేతుడు ప్రార్థించాడు. వెంటనే ఋతధ్వజుడు తన ఆభరణాలన్నీ తీసి ఆ మాయామునికి ఇచ్చి, మునీశ్వర, మీరు వెంటనే వెళ్ళి మీ యజ్ఞానికి కావలసిన సంభారాలన్నీ ఏర్పాటు చేసుకోండి, నేను మీ ఆశ్రమాన్ని రక్షిస్తాను అని చెప్పాడు. ఆ కాలకేతుడు దగ్గరలో ఉన్న ముడుగులో మునిగి రహస్యంగా సత్రజిత్ రాజ్యానికి చేరాడు. ఆ రాక్షసుడు మాదాలసను సమీపించి అశ్వతరుడు తన ఆశ్రమంలో చనిపోయాడని తన దగ్గర ఉన్న ఆభరణాలు చూపించి వారిని నమ్మించాడు. అశ్వతరుని గుర్రాన్ని రాక్షసుడు ఎత్తుకుపోయాడని చెప్పాడు. ఆ మాటలు విని మాదాలస రాజస్త్రీలు కూడా గొళ్ళుమన్నారు. మాదాలస ప్రాణాలు విడిచిపెట్టింది. రాజు దుఃఖంతో ఉన్న మనసును స్వాధీనపరుచుకుని కర్మకాండలు జరిపించాడు. కాలకేతుడు తిరిగి తన ఆశ్రమమునకు వచ్చి, ఓ రాజకుమారా, నీ వల్ల నేను కృతార్థునయ్యాను. నీవు నా ఆశ్రమాన్ని రక్షించడం వల్ల నా మనోభీష్టం నెరవేరింది. వరుణదేవుని యజ్ఞం పూర్తయినది, మీరు తిరిగి నగరానికి వెళ్ళవచ్చు అని ఆజ్ఞాపించగానే రాజకుమారుడు తన నగరానికి వెళ్ళిపోయాడు. నగరంలో ప్రవేశించగానే ప్రజలందరూ ఆశ్చర్యపోయారు, ఆలింగనం చేసుకున్నారు. నీవు చిరంజీవి అవుతావని కొందరు ఆశీర్వదించారు. తర్వాత తల్లిదండ్రుల దగ్గరికి, బంధువుల దగ్గరికి చేరుకున్నాడు. వారందరూ ఆనందంతో కౌగిలించుకున్నారు. మాదాలస మరణవార్త విని దుఃఖించి తన భార్యకు దానాది కర్మలు చేసి పరలోక క్రియలు జరిపే విధంగా ప్రతిజ్ఞ చేశాడు. ఈ జన్మలో మాదాలసియే నా భార్య, కానీ మరి ఒక స్త్రీ నా భార్య కాలేదు, మరి ఒక స్త్రీని వివాహం చేసుకోను అని ప్రతిజ్ఞ చేశాడు. ఈ విధంగా నాగబాలకులు ఋతధ్వజుని చరిత్ర చెప్పి, తండ్రి, నా స్నేహితుడు సకల భోగాలను విడిచిపెట్టి భార్యా దుఃఖంతో మాతో కాలాన్ని గడుపుతున్నాడు. అతని కోరిక ప్రకారం మాదాలసను తిరిగి పొందటం ఏ విధంగా సాధ్యమవుతుంది? ఈ కార్యం పరమేశ్వరునికి కూడా సాధ్యం కాదు కదా, ఇతరులకు ఇది ఎలా సాధ్యమవుతుంది అని అడిగారు. కుమారులారా, మానవులకు చేయలేని పని ఏదీ లేదు. పురుష ప్రయత్నం విడిచిపెట్టకుండా కర్మలను ఆచరించాలి. దైవ ప్రయత్నం పురుష ప్రయత్నంతోనూ కర్మసిద్ధి లభిస్తుంది. అందువలన రాజకుమారుడు తన భార్యను తిరిగి పొందడానికి నేను ప్రయత్నిస్తానని చెప్పి ప్లక్షావతరణం అనే తీర్థానికి చేరుకున్నాడు. అక్కడ అనేక సంవత్సరాలు కఠోర తపస్సు చేయగా సరస్వతి ప్రత్యక్షమైనది. ఆమెను స్తుతించాడు. నాగరాజు స్తుతికి సరస్వతి మెచ్చుకుని, నాగరాజా, నీ మనసులోని కోరికను తెలియపరచు,
తప్పకుండా తీరుస్తాను అని అనుగ్రహించింది. దేవి నాకు కంబలునికి సంగీత జ్ఞానాన్ని ప్రసాదించు అని అశ్వతరుడు ప్రార్థించాడు. నాగేంద్ర, మీ ఇద్దరు స్వర్గ మర్త్య పాతాళలోకాల్లో సంగీత శాస్త్ర ప్రవీణ్యుడు అవుతారని ఆశీర్వదించి సరస్వతి అంతర్ధానమైనది. తర్వాత ఆ సోదరులిద్దరూ తమ సంగీతముతో 3 లోకాలను కూడా సంతోషపెడుతున్నారు. ఆ సోదరులిద్దరూ ఏకాగ్రచిత్తులై సంగీతముతో పరమేశ్వరుని ఆరాధిస్తున్నారు. పరమేశ్వరుడు ప్రసన్న చిత్తుడై ప్రత్యక్షమయ్యి వరం కోరుకోమని ఆజ్ఞాపించాడు. దేవా, కువలయాశ్వాన్ని పత్నియగు మాదాలస చనిపోయే నాటికి ఏ వయసులో ఉందో అదే వయసులో ఉన్న పుత్రిక నాకు ప్రసాదించు. ఆ పుత్రికకు పూర్వజన్మ జ్ఞానం ఉండాలి అని అశ్వతరుడు ప్రార్థించాడు. నీ కోరిక ప్రకారం జరుగుతుంది, కానీ నీవు మాదాలసను ఉద్దేశించి శ్రాద్ధమును పెట్టాలి. ఆ సమయంలో మద్యపిండాన్ని నీవు భుజించాలి. అలా భుజించిన వెంటనే నీ శిరస్సులోని మణి మధ్య భాగం నుండి మాదాలస జన్మిస్తుంది అని పరమేశ్వరుడు వరాన్ని ప్రసాదించి అంతర్ధానమయ్యాడు. తరువాత పరమేశ్వరుడు చెప్పినట్లుగానే ఆరాధించగానే మాదాలస ఆవిర్భవించింది. ఈ విధంగా కొద్ది రోజులు గడిచాక నాగకుమారులిద్దరూ స్నేహితుడైన ఋతధ్వజుని తమ ఇంటికి రమ్మనమని ఆహ్వానించారు. మా తండ్రి గారు నిన్ను తీసుకుని రమ్మన్నారని చెప్పగానే ఋతధ్వజుడు మారు మాట్లాడకుండగా వారితో పాటుగా బయలుదేరాడు. ఆ విధంగా వారు కొంత దూరం ప్రయాణించి గౌతమీ తీరానికి చేరుకున్నారు. అక్కడ నాగబాలకులు తమ మాయారూపాన్ని విడిచిపెట్టి నాగరూపాన్ని ధరించారు. అది చూసి ఋతధ్వజుడు ఆశ్చర్యపోయాడు. వారి చరిత్ర తెలుసుకుని ఆనందంతో పాతాళలోకానికి చేరుకున్నాడు. అశ్వతరుణ్ణి చూసి పాదాభివందనం చేశాడు. చిరంజీవ, నీవు నా పుత్రులతో పాటు కొంతకాలం ఇక్కడ ఉండి సత్కాలక్షేపం చేయని చెప్పి పంపించేశాడు. వారు ముగ్గురు యథేచ్ఛగా తిరుగుతూ సమస్త భోగాలు అనుభవిస్తూ ఆనందంగా గడుపుతున్నారు. ఒక రోజున అశ్వతరుడు ఋతధ్వజుని దగ్గరకు వచ్చి, నాయన, కాంచన ధన రత్న వాహనాలు ఏమి కావలసిన వచ్చినా కోరుకో, ఇస్తాను అన్నాడు. తండ్రి, మీ అనుగ్రహం వల్ల మీరు చెప్పినవన్నీ నా రాజ్యంలో ఉన్నాయి. మనుష్యమాతృడైన నాకు మీ ఆలింగన భాగ్యం కలగటం అదృష్టమని ఋతధ్వజుడు ఎంతో వినయంగా చెప్పగానే, తండ్రి, తన భార్యకు మాదాలసను చూడాలని కోరుతున్నాను అని నాగకుమారులు తండ్రిని ప్రార్థించారు. నాయన, మరణించిన వారిని దేహంతో చూడాలంటే అది కలలో కానీ సంబరమాయ చేత కానీ సాధ్యమవుతుందని అశ్వతరుడు పలకగానే సిగ్గుతో తల వంచుకుని ఋతధ్వజుడు, తండ్రి, ఈ సమయంలో మాదాలసను మాయారూపంలో అయినా చూడాలని ఉంది అని వేడుకున్నాడు. నాగేంద్రుడు తన అంతఃపురంలో ఉన్న మాదాలసను తీసుకువచ్చి చూపించాడు. మాదాలసను చూసి ఋతధ్వజుడు హా ప్రియా అంటూ వెంటపడ్డాడు. అశ్వతరుడు ఋతధ్వజుని పట్టుకుని ఆపు చేశాడు. తాను పరమేశ్వరుని అనుగ్రహం వలన ఏ విధంగా మాదాలసను పొందాడో వివరించి చెప్పి మాదాలసను ఋతధ్వజునికి అప్పచెప్పాడు. ఋతధ్వజుడు తన భార్యను తీసుకుని నగరానికి వెళ్ళడానికి బయలుదేరాడు. నాగరాజుకి నమస్కరించి ఆనందంగా తిరిగి వెళ్ళాడు. విన్నారు కదండి. రేపటి భాగంలో అలర్కుని కథను విందాం. మార్కండేయ పురాణ కథలను వినాలనుకుంటే ఫస్ట్ మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. ప్రక్కనే ఉన్న బెల్ ఐకాన్ క్లిక్ చేయండి. మేము చేసిన వీడియోస్ నోటిఫికేషన్ కోసం బెల్ ఐకాన్ క్లిక్ చేయండి. అలాగే లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ కూడా చేయండి. మరిన్ని ఆసక్తికరమైన కథలు వినడం కోసం మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోకండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.